మోటు, మనం ఏదో ఒక బిజినెస్ చెయ్యాలి. పద, ఏ బిజినెస్ చెయ్యాలో ఆలోచిద్దాం. అరే, ఇంత ఓవర్ యాక్షన్ చెయ్యాల్సిన అవసరం ఏమీ లేదు. నేను ఆలోచిస్తాను. పద, వ్యవసాయం చేద్దాం. నూనె, పప్పులు, బియ్యం ఇలాంటివన్నీ అమ్మితే ప్రజలు తప్పకుండా కొంటారు. అరే వద్దు వద్దు, వ్యవసాయం అంటే రాత్రి పగలు కష్టపడాలి. ఆ తర్వాత వరదలు వస్తే మొత్తం అన్ని కొట్టుకుపోతాయి. ఇంకేదైనా ఆలోచించు. సరే పద, మనం చేపల బిజినెస్ చేద్దాం. వద్దొద్దు, చేపల బిజినెస్ చాలా ప్రమాదకరం. చూడు, రాత్రి పగలు మనం ఎంతో కష్టపడి చేపలను తీసుకొస్తాం. ఇందాక వచ్చినట్టు కాకులు వచ్చి అవి ఎత్తుకుపోతాయి. వద్దు, ఇంకేదైనా ఆలోచించు. ఓహో మోటు, ఓ పట్టాన నీకు ఏ బిజినెస్ నచ్చడం లేదు. సరే, ఇంకో బిజినెస్ ఆలోచిస్తానుండు. నీకు ఇష్టమైన బిజినెస్ చేద్దాం. అదే ఐస్ క్రీమ్ బిజినెస్. చాలా వేడిగా ఉంది, ఇలాంటప్పుడు బాగా అమ్ముడుపోతాయి. అరే వద్దు వద్దు, ఈ వేడికి మన ఫ్రీజర్ గాని పాడైపోయిందంటే మన ఐస్ మొత్తం నీరుగా మారిపోతుంది. ఇంకేదైనా ఆలోచించు. చాలే, ఆపు మోటు. నువ్వు ప్రతి విషయాన్ని నెగిటివ్ గా ఆలోచిస్తున్నావు. మనిషి ఎప్పుడు పాజిటివ్ గానే ఆలోచించాలి. నీకు వైద్యం చేయించాల్సిందే. పద, డాక్టర్ జట్కా దగ్గరకు వెళదాం. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా స్నేహితుడా, ఇదిగో ఈ కళ్ళజోడు తీసుకో. దీన్ని ఎప్పుడూ పెట్టుకునే ఉండాలి. ఇది పాజిటివ్ థింకింగ్ గ్లాస్. పెట్టుకో. అరే, ఈ కళ్ళజోడు నాకు ఎంత అందాన్నిచ్చింది. నా మొహానికి ఇది చాలా అందంగా ఉంది. డాక్టర్ జట్కా, మోటుకి ఇప్పుడు ఏమైంది? ఓయ్ మోటు, నా సహోదరుడా, నువ్వెంతసేపు అయితే ఈ కళ్ళజోడు పెట్టుకుని ఉంటావో అంతసేపు నువ్వు అస్సలు నెగిటివ్ గా ఆలోచించవు. ఒకవేళ నువ్వు ఎక్కడైనా ఇంపాసిబుల్ అన్న మాట విన్నావంటే వెంటనే వాటిని పాసిబుల్ చేసి చూపిస్తావు. అది ఈ కళ్ళజోడుకున్న మహత్యం. వా, అద్భుతంగా ఉంది. ఇంపాసిబుల్ వర్డ్స్ వినగానే మోటు వాటిని పాసిబుల్ చేసి చూపెడతాడు. అవును పత్రు, అలాగే జరుగుతుంది. లగాయితో డాక్టర్ జట్కా, మీరు ఎప్పుడైతే మోటుకి గ్యాడ్జెట్ ఇస్తూ ఉంటారో అప్పుడు మనకి మోటు ఏదో ఒక ప్రమాదం తెచ్చి పెడుతున్నాడు. ముందు అతన్ని మన ల్యాబ్ లోంచి బయటికి పంపండి, లేదంటే ఆ స్లాబ్ అంతటిని ముక్కలు చేస్తాడు. అవును. ఓయ్ డోంట్ వర్రీ గసీటే, నా స్నేహితుడా, నా ల్యాబ్ ని నాశనం చేయడం ఇంపాసిబుల్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. చూసారా, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మోటు, పట్టుకోండి, జాన్ ఎవరైనా పట్టుకోండి. Hey, stop in the name of law. Stop. The name is Chingam. Inspector Chingam. Chingam చేతిలోంచి తప్పించుకోవడం impossible. జాన్, చింగం చేతిలోంచి తప్పించుకోవటం పాసిబులే. మీరు పారిపోండి. Stop in the name of law. ఆగు మోటు, చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. ఆగు. మోటు, నువ్వు పారిపో, లేకపోతే చెంగం గారు నిన్ను జైల్లో పడేస్తారు. నిన్ను వదిలిపెట్టను మోటు.
ఎక్కడ 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 ఎక్కడున్నాడు? ఇన్స్పెక్టర్ చింగం గారు మీరెక్కడికి వెళ్ళారు? మీకోసం మేము ఎదురు చూస్తున్నాం. ఆ జాన్ బ్యాంకుని దోచుకున్నాడు. వాణ్ణి పట్టుకోవడానికే వెళ్ళాను. సరే సరే రండి, ముహూర్తం దాటిపోక ముందే ఈ టవర్ ని ఓపెన్ చేయండి. రేపటి నుంచి ఇదే నా ఆఫీస్. మేయర్ సార్, ఈ టవర్ని నేను మీకోసమే ఎంతో కష్టపడి కట్టాను. ఇది ఎంత దృఢమైందంటే వరదలొచ్చినా, తుఫానొచ్చినా, భూకంపం వచ్చినా ఇది కూలిపోదు. దీన్ని కూల్చేయడం ఇంపాసిబుల్. ఎవరూ దీన్ని కూల్చలేరు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. చూసారా, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. చింగం గారు మోటోని పట్టుకోండి. పతులు, మనం ఎందుకు పారిపోతున్నాం? అరే అక్కడ టవర్ ను పూర్తిగా కూల్చిపారేసి మనం ఎందుకు పారిపోతున్నామని అడుగుతున్నావా? నీ కళ్ళజోడు పాజిటివ్ థింకింగ్ గురించి నేను ఎంతో కలవరపడుతున్నాను. ముందు ఆ కళ్ళజోడు తీసిపారాయి. ఇంతకు ముందులాగా ఉంటేనే నువ్వు బాగుంటావు. తీయను, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీయను. ఈ కళ్ళజోడు నా మొహానికి చాలా అందంగా ఉంది. నేను చెబుతున్నాను తీసేయ్. నేను తీయనంటే తీయను. నువ్వేం చేసుకుంటావో చేసుకో. మోటు డాక్టర్ జట్కా మోటు పాజిటివ్ థింకింగ్ గ్లాసెస్ ని తప్పకుండా తీసేయాల్సిందే. వాటి వల్ల అందరి బతుకులు భారం అయిపోతున్నాయి. నేను తీయను. ఏయ్ మోటు, నువ్వు ఏమనుకున్నావు? ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం తేలిక అనుకున్నావా? చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. వాము, ఇప్పుడు చింగం గారి పని అయిపోయినట్టే. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అయ్యమ్మా! ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, నువ్వు పెట్టుకున్న ఆ పాజిటివ్ థింకింగ్ గ్లాస్ దయచేసి నాకు ఇచ్చేయి ప్లీజ్. ఇవ్వనంటే ఇవ్వను. అయ్యమ్మా, మోటుని నేను వదిలిపెట్టను. కాస్త కామ్గా ఉండండి చింగం గారు. మీరా ఇంపాసిబుల్ డైలాగ్ మాత్రం చెప్పొద్దని ముందుగానే చెప్పాను. మీరెక్కడా వింటే కదా అదే డైలాగ్ కొడుతున్నారు. The name is చింగం. డైలాగ్ అక్కడే ఆపేయండి చింగం గారు. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఇప్పుడేం చేస్తావు మోటు? చెప్పు, ఏం చేస్తావు? మీకు ముందే ఆ ఇంపాసిబుల్ డైలాగ్ చెప్పొద్దని చెప్పాను కదా. మీరు అసలు ఎక్కడ నా మాట వింటే కదా. అనుభవించండి. పతులు, నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. మోటు దగ్గర నుంచి ఈ విధంగా కళ్ళజోడు చేసుకోవడం చాలా కష్టం. ఐడియా సజ్జి, పదండి అందరం కలిసి అతని దగ్గరకు వెళదాం. అరే మీరు మాత్రం దూరంగా ఉండండి, లేదంటే మమ్మల్ని మళ్ళీ ఇరికించి పారేస్తారు. అయ్యమ్మా, నన్ను వదిలేసి వెళ్ళకండి. నేను మోటుని పట్టుకుని తీరుతాను. ఐ ప్రామిస్ యూ. ఈ జ్యువెలరీ షాప్ ని లూటీ చేయడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. జాన్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. థ్యాంక్ యూ మోటు. మోటు అది దొంగిలించిన సామాను. మర్యాదగా దాన్ని చింగం గారికి ఇచ్చేయి. నువ్వు కరెక్ట్ గా చెప్పావు పోతలు. జాన్ అన్నాడు షాపులో దొంగిలించడం ఇంపాసిబుల్ అన్నాడు. నేను పాసిబుల్ చేసి చూపించాను. మోటు, జాన్ మహా గొప్ప దొంగోడు. అతన్ని చెతకొట్టి జైలుకు పంపడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. వద్దు వద్దు, మధ్యలో నన్ను ఇరికించొద్దు. నేను ముందే చెప్పాను జాన్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్.
చింగం గారు అసలు ఏం జరిగింది? పతులు ఆయన ఎందుకలా నోరు కట్టుకున్నారు? చింగం గారు అంటున్నారు ఆ మోటు కళ్ళజోడు తీయించడం ఇంపాసిబుల్ అని తెలుసా? నేను ఒప్పుకోను చింగం గారు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. వీల్లేదు. అసలు నువ్వు చేసిన పని ఏమిటి పతులు? నువ్వు ఏం పని చేశావు? నా ప్రియమైన మోటు, నువ్వు ఎలా ఉన్నావో అలా ఉంటేనే నాకు నచ్చుతావు. ఇంకెప్పుడు నిన్ను మార్చాలని నేను ప్రయత్నించను మోటు.